ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా ఆప్ బీజేపీల మధ్య పోటీ. ప్రభావం చూపని కాంగ్రెస్, అధికారం దిశగా కమలం పార్టీ. ఆప్ కొంపముంచిన కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ఎన్నికలలో ఆప్ కాంగ్రెస్ల మధ్య ఓట్ల చీలిక. బీజేపీతో పోరులో స్వల్ప శాతం ఓట్ల తేడాతో వెనుకపడ్డ ఆప్. ఇండియా కూటమిపై విమర్శలు చేసిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయన్న ఒమర్ అబ్దుల్లా. రామాలయం వీడియోని షేర్ చేసిన సీఎం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బేరీతో భేటీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పై సుమన్ బేరీతో చర్చించిన సీఎం చంద్రబాబు. సవాళ్లతో కూడిన రాష్ట్రాన్ని మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై పోస్టుల విషయంపై ఆర్జీవీని సుదీర్ఘంగా విచారించిన ఒంగోలు రూరల్ పోలీసులు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి మరొకసారి షాక్ ఇచ్చిన పోలీసులు. రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి సంబంధించిన విచారణకి హాజరవ్వాలంటూ నోటీసులు అందించిన గుంటూరు సిఐడి పోలీసులు. ఒంగోలు రూరల్ పోలీసుల విచారణ అనంతరం స్టేషన్ వద్దనే నోటీసులు అందజేసిన సిఐడి పోలీసులు. వైసీపీలో నూతన ఉత్సాహం. మాజీ ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ చేరికతో మరింత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సైతం వస్తారంటూ ఊహాగానాలు. విశాఖ రైల్వే జోన్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం. పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపిన కేబినెట్. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్ గా మార్పు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. వివాదం రేపుతున్న తండేల్ సినిమా. కథనాన్ని వక్రీకరించారంటూ మండిపడుతున్న మత్స్యకారులు. పాకిస్తాన్ జైల్లో తమను జైల్లో ఉంచితే ప్రేమ కథా చిత్రంగా తీశారంటూ ఆందోళన.